జై హింద్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పశ్చిమ బెంగాల్ రాజకీయాల గురించి అయితే మాట్లాడుతున్నారు కదా. ఎందుకు అంటే మమతా బెనర్జీ పాలనలో అక్కడ కనీసం వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ముఖ్యంగా హిందువులు చాలా అంటే చాలా కష్టాలు వేదనలు పడ్డారు. అసలు కొన్ని వీడియోలు మనం చూసాం కదా, ఫీమేల్ సిఆర్పిఎఫ్ జవాన్లు వస్తే మేము బయటికి వెళ్ళొచ్చా, ఓటేయొచ్చా ధైర్యంగా అంటే వాళ్ళు వేయొచ్చు, మీ రక్షణ కోసమే మేము ఉన్నామని చెప్తే అక్కడ మహిళలు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్ లో ఉన్నామా అని. కాదు మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు కదా బంగ్లాదేశ్. అరే నిజంగా భారతదేశం బంగ్లాదేశ్ లో ఎలక్షన్లు పెట్టినా కూడా బంగ్లాదేశ్ గవర్నమెంట్ కనీసం 50% అయినా మనకు సపోర్ట్ చేస్తుంది. కానీ అదే మనం కనుక పాకిస్తాన్ లో ఎలక్షన్లు పెట్టాలనుకుంటే మన సైన్యాన్ని దింపినట్టు జస్ట్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు జరపడానికి 2.5 లక్షల మంది సిఆర్పిఎఫ్ జవాన్లని మనము డ్యూటీలో దింపాము అంటే ఎలాంటి నీచమైన పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది అన్నది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. 90 లక్షల దొంగ ఓట్లను తీసేశారు బంగ్లాదేశీ వాళ్ళవి అంటే అసలు ఎంత కిరాతకంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా మంది బెంగాలీ అమ్మాయిలు తెలుసు. లాస్ట్ మంత్ కూడా ఒక బెంగాలీ అమ్మాయితో మాట్లాడుతుంటే దీది కాదు తను డెవిలు అంటున్నారు. అక్కడ బతకలేక ఇక్కడ బతకడానికి వచ్చాము హైదరాబాద్ లోని. బెటర్మెంట్ కోసం వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్తారు, కానీ అక్కడ ఉండాలంటే భయమేసి ఇంకొక రాష్ట్రానికి పారిపోయి ఆడపిల్లలు వస్తున్నారంటే అది ఎంత నీచం కదా. అఫ్ కోర్స్ మమత ఆమె చేసే అరాచకాలు కానీ, వాళ్ళు ఆ రౌడీ షీటర్లలాగా ఉండే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మన అందరినీ బెదిరించేస్తున్నారు కదా. అసలు మేము గెలిస్తే ఎట్లుంటదని. ఆఖరికి సిచ్యువేషన్ కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంది అంటే అక్కడ మరో 2 నెలల వరకు సిఆర్పిఎఫ్ జవాన్లు డ్యూటీ చేసే పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా గెలిచిన తర్వాత. ఎందుకంటే ఏం చేస్తారో తెలియదు. సరే అబ్బా, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు అద్భుతమైన మార్పులు జరుగుతాయా అంటే అలాంటి మార్పులు జరగాలంటే అక్కడ మళ్ళీ హిమంత్ బిశ్వ శర్మ లాంటి సీఎంని, పవర్ఫుల్ సీఎంని పెడితే తప్ప కొంతలో కొంతన్నా లాభం జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసేసి అక్కడ ఆ మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి బంగ్లాదేశీ గూండాలు కానీ ఇంకా ఎక్కువ క్రైములు చేసే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ ఆడపిల్లల మీద మానభంగాలు చేసే అవకాశం ఉంది, రౌడీజం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి మచ్చ తీసుకొని రావడానికి, వీళ్ళకి తలనొప్పిగా మారటానికి, వీళ్ళను జనాల ముందు అవహేళన చేయడానికి, దేశంలో వీళ్ళది సరైన పార్టీ కాదని ప్రూవ్ చేయడానికి. అరే బెంగాల్ రా, సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి నేల, రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినటువంటి నేల, వివేకానందుడు ఉన్నటువంటి నేల. బీజేపీ కంటే ముందు జనసంఘ్ ఉండేది, జనసంఘ్ నుంచే బీజేపీ వచ్చిందనమాట, భారతీయ జనతా పార్టీ. దాని ఫౌండర్ ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీజీ. ఆయన ఎక్కడి నుంచి? బెంగాల్ నుంచి. సో మొట్టమొదటిసారిగా ఏ జనసంఘ స్థాపించినటువంటి బెంగాలీ పర్సన్ ఆ నేల మీద మళ్ళీ భారతీయ జనతా పార్టీ కమలం వికసించిందంటే ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. కానీ ఈ క్రెడిట్స్ నిజంగా బీజేపీకి ఇవ్వాలా అంటే బీజేపీకి లాస్ట్. ఈ మొట్టమొదటి క్రెడిట్ ఆ బెంగాల్లో ఓటు వేసిన ప్రజలకు ఇవ్వాలి. రెండో క్రెడిట్ అక్కడ డ్యూటీ చేసినటువంటి 2.5 లక్షల మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు ఇవ్వాలి. మూడో క్రెడిట్ మాత్రం తప్పకుండా అక్కడ నీచమైనటువంటి దరిద్రమైనటువంటి పనులు చేసి భారతదేశం మొత్తం ఇలా చూసేలా చేసినటువంటి ఆ నీచ బంగ్లాదేశీస్ మమతా టీంకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళంత నీచంగా ప్రవర్తించడం వల్లే కదా ఈ రోజు సంకనాకపోయారు.